నార్మల్‌గా మీకు 3 రకాల ఆడియన్స్ ఉన్నారు. సో, ఒకటి సినిమా ఆడియన్స్, 2 టెలివిజన్ ఆడియన్స్, 3 ఇన్‌స్టాగ్రామ్ ఆడియన్స్. మీకు ఈ 3 ఆడియన్స్‌లో ఎవరు బాగా ఇష్టం? ఆడియన్స్ అంటే ఇష్టం అండి. అదే అంటే మీకు ఇన్‌స్టాలో, టీవీలో కంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. మిమ్మల్ని చూడాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ కూడా ఉంటారు. సబ్‌స్క్రైబర్స్ కూడా ఇప్పుడు మీరు ట్రెండ్ కదా ఇండియాలో. అంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉండే మీరు అడిగిన క్వెషన్‌కి ఒక ఆర్టిస్ట్‌కి ఆడియన్స్ అనేవాళ్ళు ఉండి వాళ్ళ కళని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటే అదే అదృష్టం. సో, నాకు అన్ని రకాల ఆడియన్స్ వాళ్ళ లవ్ దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. 'ఊర్వశి' క్యారెక్టర్ ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుతది? అండ్ 'నరేష్' గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? ఆడియన్స్‌కి రంభ, ఊర్వశి, మేనక ముగ్గురు డివైన్ క్యారెక్టర్స్ బాగానే కనెక్ట్ అవుతారు డివైన్‌గా. అండ్ చాలా ఫన్‌గా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్సెస్ నాకైతే చాలా ఫన్నీ. ఎందుకంటే ఆయన చాలా ఇన్నోసెంట్ అండ్ వెరీ కామ్. నవ్వొచ్చినా లోపల లోపల నవ్వుకుంటూ ఉంటారు. సో ఫర్ మీ దట్స్ ఎక్స్ట్రీమ్లీ హిలేరియస్ అనమాట. సో శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్ద నరేష్ గారు, అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ ఉండి మేమున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మేక్స్ థింగ్స్ వెరీ వెరీ ఫన్నీ.